directive principles of state policy. These directive principles of state policy are borrowed from the Ireland Constitution or Irish Constitution under Part 4 of our Indian Constitution, articles from 36 to 51. భారత రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆర్టికల్ 36 to 51 డీల్స్ అబౌట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఈ ఆదేశిక సూత్రాలు అనే వాటిని ఈ ప్రాథమిక హక్కుల్లో చేర్చడం జరిగింది. దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ వెల్ఫేర్ ఓరియంటెడ్, అంటే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం కోసం ఏర్పాటు చేసుకున్న వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని మనం చెప్పుకోవచ్చు. అంటే సంక్షేమ రాజ్యం అంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించిన వాటిని, అంటే ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. బట్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఇండివిజువల్ ఓరియంటెడ్. ఈ ప్రాథమిక హక్కులు అనేవేమో వ్యక్తులకు మాత్రమే సంబంధించినటువంటిది, అంటే ఒక వ్యక్తికి లేదా కొంతమంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా సంబంధించిన వాటినేమో ఫండమెంటల్ రైట్స్ అంటారు. కానీ ఇక్కడ మనం చెప్పుకోబోయే టాపిక్లో డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఏంటంటే వాళ్ళు వ్యక్తులకి, కొంతమంది వ్యక్తులకి, సమాజానికి సంబంధించినటువంటి వాటిని ఏమంటారంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 3 categories: సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, గాంధీయన్ ప్రిన్సిపల్స్ అండ్ లిబరలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటారు. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటంటే సామ్యవాద నియమాలు, ఆర్టికల్ 38, 39, 41, 42, ఆర్టికల్ 43, 46 అండ్ 47. అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనే వాటిని ముఖ్యంగా 3 రకాలుగా విభజించారనుకున్నాం. ఈ సామ్యవాద నియమాలు అనే వాటిని 38 నుంచి 47 వరకు అధికరణలో చెప్పడం జరిగింది. ఇక్కడ ఎక్సెప్ట్ 40 ఆర్టికల్ ఉండదు. అలాగే 40, 45 అధికరణలు మినహాయించి 38 to 47 ఆర్టికల్స్ డీల్స్ అబౌట్ ది సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. అలాగే గాంధీయన్ ప్రిన్సిపల్స్, ఈ గాంధేయవాద సూత్రాలు అంటారు. ఆర్టికల్ 40, 43 అండ్ 46, 47, 48A ఆర్టికల్ అండ్ 48A, 49 డీల్స్ అబౌట్ ది గాంధీయన్ ప్రిన్సిపల్స్. అలాగే థర్డ్ది లిబరల్ ప్రిన్సిపల్స్, ఆర్టికల్స్ ఫ్రమ్ 44, 45 అండ్ 50. లెట్ us discuss in brief. ఆర్టికల్ 38 సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, సామ్యవాద నియమాలు అనే వాటిని కూడా భారతదేశంలోని ఈ ఆదేశిక సూత్రాల్లో చేర్చడం జరిగింది. ఆర్టికల్ 38 స్టేట్ దట్ ది స్టేట్ షల్ ప్రొవైడ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సామాజిక పరమైన, ఆర్థిక పరమైన లేదా రాజకీయపరమైనటువంటి న్యాయాన్ని కల్పించాలి. జస్టిస్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ఇండియా అంటే న్యాయం అనేది కల్పించాలి, కానీ ఆ న్యాయం ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. కానీ ఈ సామ్యవాద నియమాల్లో మన భారత రాజ్యాంగ నిర్మాతలు చేర్చడం జరిగింది. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించారు కాబట్టి ఐర్లాండ్ రాజ్యాంగంలో ఈ సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్ అనే వాటిని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఆ విధానాలు మన భారతదేశంలో కూడా అమలు చేయడం జరుగుతుంది. సో ఆర్టికల్ 38 డీల్స్ అబౌట్ ది స్టేట్ షల్ ప్రొవైడ్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ జస్టిస్ టు ఆల్ ది పీపుల్ ఇన్ ఇండియా అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 39 డీల్స్ అబౌట్ ది దెర్ ఆర్ 5 types ఆఫ్ ఆర్టికల్ 39. ఈ ప్రాథమిక హక్కులతో పాటుగా ఈ ఆదేశిక సూత్రాలు కూడా భారత ప్రజల యొక్క సంక్షేమం కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఆర్టికల్ 39 ఏం చెప్తున్నారంటే ది ప్రొవిజన్ ఆఫ్ అడెక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్, అంటే ప్రజలు అనే వాళ్ళకి కనీసమైనటువంటి జీవన ప్రమాణాలు అనే వాటిని మెరుగుపరచాలి. అంటే వాళ్ళ యొక్క ప్రజల యొక్క జీవనోపాధిని కల్పించుకోవడానికి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. అంటే లైవ్లీహుడ్, వాళ్ళ యొక్క రోజు దినదినం వాళ్ళు చేసేటువంటి పనులు కానివ్వండి, లేదంటే వాళ్ళకి ఉద్యోగ లేదంటే పని భద్రత కల్పించాలి. వాళ్ళకి ఆహార భద్రత అనేదాన్ని కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ రాష్ట్రానికి ఉండాలని ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. అండ్ ది డీసెంట్రలైజేషన్ ఆఫ్ నేషనల్స్ వెల్త్, అంటే జాతీయ సంపద అనేదాన్ని వికేంద్రీకరించాలి. అంటే జాతీయ సంపద అనేది కొంతమంది వ్యక్తులకు కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ లేదంటే ఉపయోగపడేలాగా ఖర్చు చేయాల్సినటువంటి బాధ్యత ఆ దేశానికి లేదా రాష్ట్ర ప్రభుత్వాలకి, కేంద్ర ప్రభుత్వాలకు ఉండాలని
రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అండ్ ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి వేతన సౌకర్యాలు కల్పించాలని చెప్పడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 39. ఎందుకని ఈ మాట చెప్తున్నారంటే చాలా సందర్భాల్లో ఈ యొక్క డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది మేల్ అండ్ ఫీమేల్, ఈ ఎక్కడైతే స్త్రీ పురుషుల మధ్యలో ఈ వివక్ష అనేది చూపిస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు పనిచేసేటువంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి ఇచ్చేటువంటి జీతభత్యాల్లో కూడా కొంత వేతనాలు ఇవ్వడంలో కూడా కొంత మార్పులు అనేవి ఉంటాయి. కాబట్టి ఈ వీటిని తగ్గించడం కోసం స్త్రీ పురుషులు ఇద్దరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు, వేతనాలు, జీతాలు ఇవ్వాలని చెప్పేసి ఆర్టికల్ 39 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో రాజ్యాంగంలో చెప్పడం జరిగింది. అండ్ ఇట్ ప్రిజర్వింగ్ ది హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఫర్ వర్కర్స్ మెన్ అండ్ ఉమెన్, ఎక్కడైతే కొన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యకలాపాల్లో మరి ముఖ్యంగా పనిచేసేటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ ఉంటారో వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత అనేదాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అండ్ ప్రిజర్వింగ్ ది హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ ఫర్ వర్కర్స్ మెన్ అండ్ ఉమెన్, ఈ స్త్రీ పురుషులు అనేవాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో వాళ్ళ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాళ్ళకి కొన్ని సదుపాయాలు, వసతులు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి లేదా ప్రైవేటు వ్యక్తులకు ఉండాలి. సక్రమంగా ఉన్నాయో లేదో పర్యవేక్షించుకుంటూ ఉండాలి. అలాగే వాళ్ళ యొక్క సమస్యలు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. సో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ఈ సమాజం అనేటువంటిది సంక్షేమంగా ఉంటుంది, వెల్ఫేర్ స్టేట్ ఓరియంటెడ్గా ఉంటుందనే ఉద్దేశంతో ఈ ఆర్టికల్స్లో ఈ యొక్క ప్రిన్సిపల్స్ చేర్చడం జరిగింది. అండ్ ది ప్రొటెక్టింగ్ ది చైల్డ్హుడ్ అండ్ యూత్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ యొక్క చిన్నపిల్లలు కానివ్వండి లేదంటే యూత్ కానివ్వండి బిలో ది ఏజ్ ఆఫ్ 14 years ఆఫ్ ఏజ్, ఎవరైతే 14 సంవత్సరాల్లో చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరూ టు అబాలిషింగ్ ది చైల్డ్ లేబర్, వాళ్ళు బాల కార్మికులు అనేవాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పనుల్లోకి వెళ్తూ ఉంటారు, లేదంటే వాళ్ళు చదువు మానేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు దోపిడీకి గురవకుండా, అలాగే ఎస్పెషల్గా యూత్, ఎవరైతే యువతులు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా మెలిగేలాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఇటువంటి సందర్భాల్లో కనుక దోపిడీకి గురైతే, వాళ్ళకి ఎటువంటి సందర్భాల్లో అయినా సరే నష్టం జరిగితే వాటిని కాపాడాల్సినటువంటి బాధ్యత పూర్తిగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు ఉండాలని ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. అంటే వీళ్ళ కోసం కొన్ని ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొని రావటం, అలాగే వాళ్ళ కోసం కొన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు చేపట్టడం, ఈ విధంగా కూడా వాళ్ళని మనం రక్షించుకోవచ్చు అని ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. అట్లాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 41, the state to ensure the right to work and education and the public assistance in case of unemployment, old age, sickness and disabled etc. ఎవరైతే ఒక దేశంలో కానీ లేదా రాష్ట్రంలో కానీ ఈ ముసలి వాళ్ళు ఉంటారో, వృద్ధులు ఉంటారో, లేదా అనారోగ్యం బారిన పడిన వాళ్ళు ఉంటారో, లేదంటే అంగవైకల్యం చెందినటువంటి వికలాంగులు ఉంటారో, వీళ్ళందరినీ కూడా ఆదుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఆ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి లేదా భారత ప్రభుత్వానికి ఉండాలని ఆర్టికల్ 41 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా వెనకబడిపోయి ఉంటారో, వాళ్ళు కొన్ని రకాలైనటువంటి దోపిడీకి గురవుతుంటారో, లేదంటే వాళ్ళు కొంత వివక్ష చూపిస్తారో వాళ్ళని కూడా ఎంతో కొంత ఆదుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండాలని చెప్పడం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే నిరుద్యోగులుగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ ఉన్నాయి, కొన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు, లేదంటే వాళ్ళకి స్వయం ఉపాధి కార్యక్రమాలను కూడా ప్రభుత్వం చేపట్టవచ్చు. ఎవరైతే చదువుకుని ఖాళీగా ఉంటున్నారో వాళ్ళందరూ కూడా కొన్ని రకాలైనటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు కానివ్వండి, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, చిన్న తరహా పరిశ్రమలు కానివ్వండి, లేదంటే వాళ్ళు ఏదైనా హ్యాండ్లూమ్స్ కానివ్వండి, మరి ముఖ్యంగా ఈ స్త్రీలు, చిన్నపిల్లలు కానివ్వండి, లేదంటే ఎవరైతే ఈ హౌస్ వైఫ్స్ ఉంటారో వీళ్ళు కూడా కుటుంబ పోషణ కోసం ఆర్థికంగా వాళ్ళు కొంత బలోపేతం చేకూర్చడానికి వాళ్ళకి ఉదాహరణ కొన్ని రకాలైనటువంటి కుట్టు పరిశ్రమలు కానివ్వండి, లేదంటే వాళ్ళకి మిషన్ అలాంటి వాటికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటారు. అట్ ది సేమ్ టైం కొంతవరకు ఇన్కమ్ కూడా జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ది స్టేట్ టు ఎన్జూర్ టు రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్, అంటే వాళ్ళకి పని హక్కు కల్పించాలి, వాళ్ళకి విద్యా హక్కు కల్పించాలి. తద్వారా ఏమవుతుందంటే ప్రభుత్వానికి కూడా కొంతవరకు అదనపు భారం అనేది కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్లో చూసుకుంటే కొంతవరకు పెన్షన్స్ ఇస్తారు, పెన్షన్ స్కీమ్ ఉంటుంది. పెన్షన్ స్కీమ్ అంటే ఏంటంటే ఎవరైతే ముసలి వాళ్ళు ఉంటారో,
ఎవరైతే 55 సంవత్సరాలు దాటినటువంటి లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు ఉంటారో, లేదంటే కొంతమంది డిజేబుల్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకి ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి పెన్షన్లు ఇస్తూ ఉంటారు. సో సిక్నెస్ ఉంటారు, కొంతమంది అనారోగ్య బారిన పడిపోయి వాళ్ళు ఎవరు చూసేవాళ్ళు లేనప్పుడు ఏమంటారంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ అసిస్టెన్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఇవన్నీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ అకార్డింగ్ టు ఆర్టికల్ 41 ద్వారా ఈ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రభుత్వానికి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉండింది అని చెప్పేసి ఈ ఆదేశిక సూత్రాలు 41లో చెప్పడం జరిగింది. అండ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 42, ది స్టేట్ షాల్ మేక్ ప్రొవిజన్ ఫర్ సెక్యూరింగ్ జస్ట్ అండ్ హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ వర్క్ అండ్ మెటర్నిటీ రిలీఫ్ ఫర్ ఉమెన్. ఎవరైతే ఈ ప్రభుత్వ ప్రైవేటు కార్యకలాపాల్లో పనిచేసేటువంటి స్త్రీలు ఉంటారో, మరి ముఖ్యంగా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రసూతి సెలవులు అనే వాటిని కూడా కల్పించాలి. ఇన్ టైం వాళ్ళకి ఏంటంటే కొన్ని రకాలైనటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళకి వెసులుబాటు కల్పించాలి. ఇన్ టైమ్ ఆఫ్ వాళ్ళు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నప్పుడు, లేదంటే వాళ్ళకి ఆరోగ్య భద్రత కోసం కానివ్వండి, లేదా వాళ్ళ కుటుంబ పోషణ కానివ్వండి, అలాంటి సందర్భాల్లో కూడా వాళ్ళకి కొంత ఆర్థిక భరోసా, లేదంటే వాళ్ళకి కొంత పని వెసులుబాటు, కొన్ని రకాలైనటువంటి సెలవులు మంజూరు చేయటం, ఇలాంటి వాటిని కూడా ప్రభుత్వం అనేది కల్పించాల్సినటువంటి బాధ్యత ఉండిందని ఆర్టికల్ 42లో చెప్పడం జరిగింది. అట్లాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 43, ది స్టేట్ టు ప్రొవైడ్ ఆల్ వర్కర్స్ ఏ డీసెంట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లీజర్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్. అంటే ఏంటంటే ఒక రాజ్యంలో ఉండేటువంటి పనిచేసేటువంటి ప్రభుత్వం తరపు నుంచి కానీ లేదా ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగులు అనే వాళ్ళకి వాళ్ళ యొక్క పనిచేసేటువంటి స్థలాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి లీజర్, అంటే వాళ్ళకి కొంత విశ్రాంతి కల్పించడం, లేదంటే వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి సామాజిక లేదా సాంస్కృతిక పరమైనటువంటి అవకాశాలు కల్పించడం, ఇలాంటి వసతులు అనే వాటిని కూడా కల్పించాల్సినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి అని ఆర్టికల్ 43 ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే వాళ్ళకి బేసిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ ది లీజర్, ఇన్ టైమ్ ఆఫ్ లీజర్, అంటే వాళ్ళు పనిచేసేటువంటి సందర్భాల్లో కొన్ని చోట్ల వాళ్ళకి కావాల్సినటువంటి వెలుతురు ఉండేలాగా, వాళ్ళు పనిచేసే చోట్ల, అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. వాళ్ళు కొన్ని రకాలైనటువంటి మైన్స్, గనులు ఉంటాయి, లేదంటే కొన్ని హజార్డస్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, కొన్ని ప్రమాదకరమైనటువంటి ఈ ఫ్యాక్టరీల్లో కానీ గనుల్లో కానీ, లేదంటే కొన్ని చోట్ల పనిచేసేటువంటి కార్మికులు అనే వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలు ఉండవు, వాళ్ళ యొక్క ఆరోగ్య భద్రత అనేది సక్రమంగా ఉండదు. సో అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారంటే వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని, అలాగే వాళ్ళ యొక్క సామాజిక సాంస్కృతిక పరమైన లేదంటే ఆర్థిక పరమైనటువంటి రక్షణ అనేటువంటిది కూడా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ప్రభుత్వానికి ఉండాలని ఈ ఆర్టికల్ 43 ప్రకారంగా చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 47 స్టేట్ దట్ ఇట్ ఇన్సిస్ట్ ది స్టేట్ టు రైజ్ at the level of nutrition of standard of living the people and improve the public health. అంటే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి పోషకాహారాన్ని కూడా అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి సరుకులు కానివ్వండి, నిత్యావసర వస్తువులు కానివ్వండి, సో ఇవి కూడా పోషక విలువలతో కూడుకున్నటువంటి సరుకులు అనే వాటిని కూడా సదుపాయాలు కూడా ప్రభుత్వం ప్రజలకు కల్పించాల్సినటువంటి అవసరం కూడా అకార్డింగ్ టు ఆర్టికల్ 47 ప్రకారంగా చెప్పడం జరిగింది. అట్లాగే ఆర్టికల్ 40 గాంధీయన్ ప్రిన్సిపల్స్. ది సెకండ్ స్టేజ్ ఆఫ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ గాంధీయన్ ప్రిన్సిపల్స్ అంటారు. ఈ గాంధేయవాద నియమాలు లేదా గాంధేయవాద సూత్రాలు అంటారు. ఈ మహాత్మా గాంధీ గారు స్వాతంత్రం రాకముందు కూడా ఈ కొన్ని రకాలైనటువంటి నియమాలు, కొన్ని రకాలైనటువంటి ఆశయాలు అనే వాటిని ఎప్పుడు చెప్తూ ఉండేవాళ్ళు. తర్వాత ఆఫ్టర్ ది ఇండిపెండెన్స్, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత మన భారత రాజ్యాంగంలో చేర్చినటువంటి ఆదేశిక సూత్రాల్లో ఈ గాంధీ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఉన్నటువంటి సిద్ధాంతాలను కొన్ని ఈ గాంధీయన్ ప్రిన్సిపల్స్ రూపంలో కూడా చేర్చడం జరిగింది. అవేంటో చూద్దాం ఇప్పుడు. అకార్డింగ్ టు ఆర్టికల్ 40, ది విలేజ్ పంచాయత్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ అట్ ది రూరల్ లెవెల్స్. ఈ గ్రామీణ స్థాయిల్లో ఈ గ్రామ పంచాయతీలు అనే వాటిని ఏర్పాటు చేయాలి. ఎప్పుడైతే ఈ గ్రామీణ పంచాయతీలు అనే వాటిని ఏర్పాటు చేస్తారో అక్కడ ఏమవుతుందంటే ఆ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సమస్యలు అనే వాటిని వాళ్ళు స్థానికంగా, దీన్నే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు, స్థానిక స్వయం ప్రభుత్వాలు అంటారు, లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటారు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామంలో ఆ గ్రామ ప్రెసిడెంట్ గారు లేదా సర్పంచ్ గారు అనే వాళ్ళని నియమించాలంటే అక్కడ ఆ గ్రామంలోనే ఉన్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఆ గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తికి మాత్రమే అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి, వసతులు కానివ్వండి తెలుస్తాయి. అట్ ది సేమ్ టైం ప్రభుత్వం నుంచి కూడా ఒక ప్రభుత్వ కార్యాలయ అధికారులు, ఈఓ గారు ఇలాంటి వాళ్ళు ఉంటారు. అంటే ప్రభుత్వ ప్రతినిధి అలాగే ఆ గ్రామ ప్రతినిధి వీళ్ళిద్దరూ కూడా కలిసి ఆ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి నిధులు కానివ్వండి, స్థానికంగా వచ్చేటువంటి నిధులు కానివ్వండి, వీటిలన్నింటినీ కూడా సక్రమంగా వినియోగించుకొని ఆ గ్రామ స్థాయిలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పడం జరిగింది. సో ది గాంధీయన్ అకార్డింగ్ టు ఆర్టికల్ 40 ది విలేజ్ పంచాయత్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఎవ్రీ రూరల్ లెవెల్స్. ప్రతి గ్రామ స్థాయిలో కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలు అనే వాటిని తప్పనిసరిగా మెరుగుపరచాలి, సౌకర్యాలు కల్పించాలని కూడా ఈ యొక్క గాంధీయన్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది అకార్డింగ్ టు ఆర్టికల్ 40. అట్లాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 43 ది ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే ఉంటారో ఈ వెనకబడినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు అనే వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కొన్ని రకాలైనటువంటి వాళ్ళ యొక్క ప్రజల యొక్క అభివృద్ధి కోసం కొన్ని రకాలైనటువంటి కాటేజ్ ఇండస్ట్రీస్, కుటీర పరిశ్రమలు అనే వాటిని ప్రోత్సహించవచ్చు. ఎప్పుడైతే ఈ కుటీర పరిశ్రమల్ని లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని లేదంటే వాళ్ళకి అక్కడ కల్పించడం జరుగుతుందో గ్రామీణ ప్రాంతాల్లో దే ప్రొడ్యూస్ దెమ్సెల్స్, వాళ్ళని వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి రవాణా సౌకర్యాలు వస్తాయి అక్కడికి, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అంటే ఎలక్ట్రిసిటీ కానివ్వండి, లేదంటే వాటర్ కానివ్వండి, లేదంటే కమ్యూనికేషన్ సిస్టమ్, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, సో ఇవన్నీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. అంటే అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి వసతులు పెరుగుతాయి, అట్ ది సేమ్ టైం వాళ్ళ పనులు కూడా ఉంటాయి. కాబట్టి అకార్డింగ్ టు ఆర్టికల్ 43 ప్రకారంగా ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కుటీర పరిశ్రమల్ని అలాగే చిన్న తరహా పరిశ్రమలు అనే వాటిని కూడా మెరుగుపరచాలని చెప్పడం జరిగింది. అకార్డింగ్ టు ఆర్టికల్ 46 మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ షుడ్ డు డెవలప్డ్ అమాంగ్ ది వీకర్ సెక్షన్. ఎక్కడైతే బలహీన వర్గాలు ఉంటారో, వెనకబడినటువంటి ప్రజలు ఉంటారో, సో ఎక్కడైతే వాళ్ళు సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా కనీసం మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి. వాళ్ళు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ యొక్క అవకాశాలు ప్రభుత్వం కల్పించాలి అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 47 ప్రకారంగా ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ అండ్ డ్రగ్స్ అంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, లేదంటే కొన్ని రకాలైనటువంటి వాళ్ళు అంటే సమాజానికి హాని కలిగించేటువంటి కొన్ని రకాలైనటువంటి మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటిని నిషేధించాలి, వాటిని అరికట్టాల్సినటువంటి బాధ్యత పూర్తిగా ప్రభుత్వానికి ఉండాలి అని ఆర్టికల్ 47 ప్రకారంగా గాంధీయన్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది. ఎందుకని చెప్తున్నారంటే ఈ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్ అనే వాటిని ఏర్పాటు చేయడం ద్వారా ఈ యూత్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ యువకులు కానివ్వండి, చిన్నపిల్లలు అనేవాళ్ళు దోపిడీకి లేదంటే వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని సమాజాన్ని పాడు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళని ముఖ్యంగా నిరోధించడం కోసం అంటే అలాంటి సమస్యలు అరికట్టడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిని ఈ యొక్క ఆర్టికల్ 47లో చెప్పడం జరిగింది. సో ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్ అంటే మత్తు పానీయాలు లేదంటే మత్తు పదార్థాలు అంటే మాదక ద్రవ్యాలు, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని రకాలైనటువంటి బ్రౌన్ షుగర్, అలాగే కొన్ని రకాలైనటువంటి అంటే ప్రభుత్వం ద్వారా నిషేధించబడినటువంటి వస్తువులు, ఇట్ ఈజ్ ఆల్సో ఏ క్రైమ్. అంటే ప్రభుత్వం ద్వారా కనుక ఆ యొక్క చట్టాన్ని కనుక విరుద్ధంగా కనుక వాటిని ఉపయోగిస్తే దానికి శిక్ష కూడా విధించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పవచ్చు. అండ్ ది ఆర్టికల్ 48 డీల్స్ అబౌట్ ది ప్రమోషన్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ బై ది మోడర్న్ మెథడ్స్ అంటే ఆధునిక పద్ధతుల ద్వారా పశువుల పెంపకం లేదంటే పశు పోషణ లేదంటే మత్స్య సంపద అనే వాటిని పెంపొందించడం అంటే ఆధునిక పద్ధతుల ద్వారా వాటిని కూడా ఎక్కువ ప్రోత్సాహకాలు కల్పించాలి. ప్రభుత్వం కూడా వాళ్ళకి కొంత నిధులను కేటాయించాలి. ఎక్కడైతే కోస్టల్ ఏరియాస్ ఉంటాయో తీర ప్రాంతాల్లో నివసించి ఉండేటువంటి ప్రజలందరి యొక్క
జీవన ఉపాధి ఎక్కువ శాతం ఈ యొక్క తీర ప్రాంతాల్లో ఈ మత్స్య పరిశ్రమ మీద ఉంటాయి కాబట్టి, ఫిషరీస్ మీద ఉంటుంది కాబట్టి, సో వాటిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సి, అంటే ఆధునిక పద్ధతుల ద్వారా వాళ్ళకి కూడా కొంత ప్రోత్సాహకాలు కల్పించాలని ఆర్టికల్ 48 ద్వారా చెప్పడం జరిగింది. సో వీటిని ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఈ విదేశీ వర్తకం ద్వారా కానివ్వండి, వాటిని ఎక్స్పోర్ట్ చేసుకోవడం ద్వారా కొంత ఇన్కమ్ వస్తుంది, దేశానికి వస్తుంది. అట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా పనులు ఉంటాయి. అట్లాగే ప్రమోషన్ ఆఫ్ యానిమల్ హస్బెండరీ, అంటే వాళ్ళ యొక్క పశువుల పెంపకం కానివ్వండి, మిల్క్ ఇండస్ట్రీస్, పాడి పశువులు అనే వాటిని, లేదా పాలు పెంపకం, లేదంటే గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్, సో ఇలాంటి వాటిని ప్రోత్సహించడం ద్వారా కూడా వాళ్ళకి అక్కడ గ్రామ స్థాయిలో కానీ లేదా తీర ప్రాంత స్థాయిలో, అంటే దేశంలో ఉన్నటువంటి నలుమూలలా కూడా అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఈ యొక్క ప్రభుత్వం అనేది వాళ్ళకి అవకాశాలు కల్పించాలని అకార్డింగ్ టు ఆర్టికల్ 48 ప్రకారంగా చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 48A స్టేట్స్ దట్ ది స్టేట్ మస్ట్ టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ప్రొటెక్ట్ ది వైల్డ్ లైఫ్. ఈ అయితే 48A అధికరణ ప్రకారం ఏం చెప్తున్నారంటే, ది ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్, ఎప్పుడైతే ఈ పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ప్రభుత్వానికి కూడా ఉంటుంది అంటారు. అంటే వైల్డ్ లైఫ్, వన్యప్రాణులు అనే వాటిని కాపాడుకోవాలి. సో కొన్ని రకాలైనటువంటి జీవులు ఉంటాయి, జంతువులు ఉంటాయి. ఈ స్పీసెస్ ఏవైతే అరుదైనటువంటి జాతులతో ఉన్నటువంటి జంతువులు కానివ్వండి, పక్షులు కానివ్వండి, సో వీళ్ళకి ఏం చేయాలంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి జ్యూసు, వాళ్ళకి కొన్ని రకాలైనటువంటి ప్రత్యేకంగా వాళ్ళకి ఈ నిధులు కేటాయించేసి ఈ అరుదైనటువంటి జాతులైనటువంటి భారతదేశంలో ఉన్నటువంటి వన్యప్రాణి సంపద అనే వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండిందని చెప్పొచ్చు. వాటికి కొంత నిధులు కేటాయించాలి. అట్ ది సేమ్ టైం అండ్ ది లేక్స్, రివర్స్, సీస్, అంటే నదులు కానివ్వండి, సరస్సులు కానివ్వండి, అలాగే సముద్రాలు కానివ్వండి, కాలుష్యం అవ్వకోకుండా వాటిని పూర్తిగా పరిశుభ్రంగా ఉండేలాగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ప్రభుత్వానికి ఉందని చెప్పడం జరిగింది. దీనికి ఒక ఎగ్జాంపుల్ పీసీబీ అంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అంటారు. సిపిసిబి, ఎస్పిసిబి అంటారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి, అలాగే రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి. సో ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మండళ్ళు ఏర్పాటు చేయడం ద్వారా కొన్ని రకాలైనటువంటి ఈ నదులు కానివ్వండి, లేదంటే సముద్రాలు కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి విషవాయువులు, అంటే పాయిజనస్ గ్యాసెస్ కానివ్వండి, కొన్ని లిక్విడ్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేటువంటి వ్యర్థ పదార్థాలను కూడా ఈ నదుల్లో, కాలువల్లో కలిపేయడం జరుగుతుంది. సో తద్వారా ఏమవుతుందంటే కాలువల్లో, నదుల్లో ఉన్నటువంటి జీవరాశి చనిపోవడంతో పాటుగా అక్కడ సాయిల్లో కూడా కెమికల్స్ వెళ్ళటం, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇష్యూస్, వాళ్ళకి అనారోగ్య సమస్యలు రావటం, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కూడా తీసుకొని రావడం జరిగింది మన దేశ ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వం అనేది. అంటే వన్యప్రాణి సంరక్షణ చట్టం, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే దాన్ని తీసుకొని రావటం, అలాగే ఎయిర్ ప్రివెన్షన్ యాక్ట్, ఈ వాయు కాలుష్య నియంత్రణ చట్టం. సో ఇలాంటి ఉదాహరణకి అనేక రకాలైనటువంటి ఎన్విరాన్మెంటల్ యాక్ట్స్ కూడా మన భారతదేశంలో ఇంప్లిమెంటేషన్ అనేది జరుగుతుంది. సో వాటిని కనుక విరుద్ధంగా కనుక ఎవరైనా ఉంటే ఈ చట్టపరంగా కూడా కొన్ని రకాలైనటువంటి శిక్షలు కూడా విధిస్తారని చెప్పొచ్చు. సో ఆర్టికల్ 49 స్టేట్స్ దట్ ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్, అంటే మన దేశంలో వారసత్వంగా వచ్చేటువంటి చారిత్రక కట్టడాలు, లేదంటే చారిత్రకమైనటువంటి వస్తువులు, లేదంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక గొప్ప ఈ గుర్తింపు పొందినటువంటి వస్తువులు అనే వాటిని, లేదా ప్రదేశాలు అనే వాటిని మనం రాజ్యం కానీ ప్రభుత్వం కానీ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దీనికి ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ చెప్పుకోవచ్చు. ది తాజ్మహల్ ఈజ్ ది వరల్డ్స్ 7th లార్జెస్ట్ వరల్డ్. అదేంటంటే వింతగా చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వింతల్లో 7వ వింతగా మన భారతదేశంలో 7 వింతల్లో ఉన్నటువంటి ఈ తాజ్మహల్ కూడా ఒకటిగా చెప్పవచ్చు. సో కొన్ని రకాలైనటువంటి పురాతన కట్టడాలు, మన భారతదేశంలో సంచరించినటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల యొక్క చారిత్రక స్మృతులు, ఇలాంటి వాటిలన్నింటినీ కూడా మనం పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలని ఆర్టికల్ 49 ప్రకారంగా చెప్పడం జరిగింది. అట్లాగే లిబరల్ ప్రిన్సిపల్స్, ఉదారవాద నియమాలు, ఆర్టికల్ 44, ఆర్టికల్ 45 అండ్ ఆర్టికల్ 50. The Article 44 deals about it directs the state to secure for the citizens uniform civil code throughout the country
అంటే దేశం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి ఉమ్మడి పౌర స్మృతి అనేదాన్ని కల్పించాలి. అంటే ఏంటంటే ఒకే రకమైనటువంటి సింగిల్ సిటిజన్షిప్ ఉండాలి, వాళ్ళందరికీ కూడా ఒకే రకమైనటువంటి అవకాశాలు సదుపాయాలు అనేవి ఉండాలి అని చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 45 ప్రిస్క్రైబ్స్ దట్ ది స్టేట్ షల్ ప్రొవైడ్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ ది చిల్డ్రన్ బిలో ది ఏజ్ ఆఫ్ 14 years. ఈ 14 సంవత్సరాల్లో పిల్లలందరికీ కూడా నిర్బంధ విద్య అనేది ఉండాలి, తప్పనిసరిగా వాళ్ళకి చదువు అనేది చెప్పించాలి. ఎందుకనంటే రేపు భవిష్యత్ తరాలన్నీ కూడా వాళ్ళ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాళ్ళకి విద్యా సదుపాయాలు అనే వాటిని తప్పనిసరిగా ప్రభుత్వం అనేది కల్పించాలంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మిడ్ డే మీల్స్, వాళ్ళకి కావాల్సినటువంటి మధ్యాహ్న భోజన పథకాలు కానివ్వండి, అంటే ఒక్కొక్క ప్రభుత్వం, ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రకమైనటువంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే మన ఉదాహరణకి మన స్టేట్లో అయితే వాళ్ళకి కావాల్సినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్, వాళ్ళకి కావాల్సినటువంటి పుస్తకాలు ఫ్రీగా ఇవ్వటం, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి యూనిఫామ్స్ కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి భోజన సదుపాయాలు కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పవచ్చు. అలాగే ఆర్టికల్ 50 ది స్టేట్ షల్ టేక్ స్టెప్స్ టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఇన్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్. అంటే రాజ్యం అనేటువంటిది విషయంలో ది జ్యుడిషియరీ అనేదాన్ని సపరేట్ చేయాలి. ది లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్ షల్ నాట్ ఇంటర్ఫేర్ ఆన్ ది అఫైర్స్ ఆఫ్ జ్యుడిషియరీ. అంటే న్యాయశాఖ విషయంలో ఈ శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ అనేటువంటి జోక్యం ఉండకూడదు అని చెప్పడం జరిగింది ఆర్టికల్ 50 ప్రకారంగా. ఎందుకనంటే ఈ ఎప్పుడైతే న్యాయశాఖ విషయాల్లో కనుక ఈ శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ అంటే శాసనాలు తయారు చేసేవాళ్ళు కానీ అమలు చేసేవాళ్ళు కానీ న్యాయశాఖ విషయంలో జోక్యం చేసుకుంటారో అప్పుడు ఏమవుతుందంటే చట్టాలు అనే వాటిని అమలు చేయడంలో కానీ అక్కడ కొన్ని సమస్యలు వస్తాయి. కాబట్టి అందుకే చెప్తారు ఇక్కడ ది స్టేట్ షాల్ టేక్ స్టెప్స్ ఫర్ సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ ఫర్ ఆల్ ది స్టేట్. అంటే అన్ని రాష్ట్రాల్లో కూడా ఎవరు కూడా న్యాయస్థానాల విషయాల్లో జోక్యం చేసుకోకూడదని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ న్యాయస్థానాలు మాత్రము ఈ కొన్ని శాసనశాఖ కార్యనిర్వాహక శాఖ విషయాల్లో జోక్యం చేసుకోవడం జరుగుతుంది. ఎందుకనంటే ఎవరికైనా సరే శాసనశాఖలో కార్యనిర్వాహక శాఖలో కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు జరిగినప్పుడు అలాంటి సందర్భాల్లో న్యాయశాఖ అనేది కూడా పరిష్కరించేటువంటి అధికారం కూడా ఉందని మనకు తెలుసుకోవచ్చు. అట్లాగే ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్, some more principles added in our directive principles. The fourth part ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్, వీటిని అంతర్జాతీయ నియమాలు విధానాలు అంటారు. ఆర్టికల్ 51 డీల్స్ అబౌట్ ది ప్రమోషనల్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంటే భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క భద్రత అనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ దేశం తరపున ఉన్నటువంటి ఎవరైతే పాలకులు ఉంటారో ఆ పాలకులు ఎవరైతే ప్రధానమంత్రి గారు లేదంటే ఇక పార్లమెంటు ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంటుందో వాళ్ళ తరపున ఏం చేస్తారంటే టు ప్రమోట్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ, అంతర్జాతీయ శాంతి భద్రతలు అనే వాటిని మనం ప్రోత్సహించాలి. అంటే అనవసరంగా ఏ ఒక్క దేశం మీద యుద్ధాన్ని ప్రకటించడం కానీ లేదంటే వేరే దేశం మన మీద యుద్ధం ప్రకటించినప్పుడు మనం సరిపెట్టుకోవడం కానీ చేయకూడదు. సాధ్యమైనంత వరకు మనం అంతర్జాతీయ పరంగా ఈ శాంతి భద్రతలు అనే వాటిని కాపాడుకోవడానికి మాత్రమే ఈ యొక్క రాజ్యం అనేది పరిరక్షించుకోవాలి. మన భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఆర్టికల్ 51లో చెప్పడం జరిగింది. అండ్ మెయింటైన్ జస్ట్ అండ్ హానరబుల్ రిలేషన్స్ బిట్వీన్ ది స్టేట్. అంటే మన దేశం అనేటువంటిది ఇతర దేశాలతో నైబర్ స్టేట్స్ ఉంటాయి, ఆ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసర ఇతర దేశాలు పొరుగు దేశాలతో సత్సంబంధాలను కలిగి ఉండాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. అంటే టు మెయింటైన్ గుడ్ రిలేషన్షిప్ అమాంగ్ ది నైబర్ స్టేట్స్ అంటారు. అలాగే రెస్పెక్టింగ్ ది ఇంటర్నేషనల్ లాస్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. అంటే అంతర్జాతీయపరమైనటువంటి చట్టాలని అలాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఒప్పందాలని ఒడంబడికల్ని తప్పనిసరిగా వాళ్ళు ఈ ప్రభుత్వాలు అనేవి అనుసరించాలి. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఇతర దేశాలతో ఉన్నటువంటి ఒప్పందాల ద్వారా వాణిజ్యపరంగా కానీ లేదా సైనిక పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ మనల్ని మనం మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి టు రెస్పెక్టింగ్ ది ఇంటర్నేషనల్ లాస్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్ అని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ది ఆర్బిట్రేషన్ ఆఫ్ పీస్ఫుల్ మేనర్ అంటారు. అంటే ఈ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ అంతర్జాతీయ సమస్యలు ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో ఉదాహరణకి మన ప్రపంచంలో 2 రకాలైనటువంటి యుద్ధాలు జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధం ఒకటి జరిగింది, రెండో ప్రపంచ యుద్ధం జరిగింది. ఇక మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే
కొన్ని లక్షల మంది ప్రాణాలు ఆస్తులు త్యాగాలు చేయాల్సి వస్తుంది. కాబట్టి అలాంటివి జరగకుండా ఉండటం కోసం ఒక యుఎన్ఓ అనేది ఒకటి ఉంది, ఐక్యరాజ్య సమితి అనేది ఒకటి జోక్యం చేసుకుంటుంది. అంటే ఈ యుఎన్ఓ అనేది కూడా ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి దేశాల సమస్యలను పరిష్కరించడం జరిగిందని చెప్పొచ్చు. అలాగే ది ఫెయిల్యూర్స్ ఆఫ్ యుఎన్ఓ కూడా ఉంది. ఈ ఐక్యరాజ్య సమితి కూడా కొన్ని దేశాల యొక్క సమస్యలను పరిష్కరించడంలో కూడా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. దీనికి ఉదాహరణ ఏంటంటే ఇండియా పాకిస్తాన్ గొడవ. ఈ ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒప్పందాలు లేదంటే వాళ్ళ యొక్క యుద్ధ వాతావరణానికి పరిష్కరించడంలో ఐక్యరాజ్య సమితి వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. సో ఇలాంటి సందర్భాల్లో ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి లేదా మన దేశంలో ఉన్నటువంటి పౌరులందరి తరపున ఆ యొక్క మన భారత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇతర దేశాలతో పెట్టినటువంటి వివాదాలు కానీ సమస్యలు అనే వాటిని కూడా మనం యుద్ధ వాతావరణ రూపంలో కాకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవడానికి మధ్యవర్తిత్వం ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి సాధ్యమైనంత వరకు పరిష్కరించాలి అంటారు. అలాగే ఇప్పుడు రీసెంట్గా చైనాకి మన ఇండియాకి కూడా బార్డర్లో ఇష్యూస్ జరుగుతున్నాయి. పాకిస్తాన్కి ఇండియాకి కూడా కొన్ని రకాలైనటువంటి స్వాతంత్రం దగ్గర నుంచి కూడా ఈ గొడవలు జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ కూడా ఆర్బిట్రేషన్ మెథడ్ ద్వారా కూడా శాంతియుత వాతావరణంలోనే పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది. అట్లాగే ది 42nd Amendment Act in 1976 added the other principles. 1976లో 1976లో ఈ 42nd Amendment Act తీసుకొని రావడం జరిగింది. ఈ యొక్క 1976లో ఏర్పాటు చేసినటువంటి 42nd Amendment Act ద్వారా కూడా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కొన్ని రకాలైనటువంటి అదనపు నియమాలను చేర్చడం జరిగింది. అవి ఏంటంటే చూద్దాం. ది ప్రొవైడింగ్ ఆపర్చునిటీస్ ఫర్ హెల్దీ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్. చిన్నపిల్లలు అనేవాళ్ళు ఆరోగ్యంగా అభివృద్ధి చెందడానికి కావాల్సినటువంటి అవకాశాలు అనే వాటిని కల్పించాలి. మరి ఎందుకనంటే భారతదేశంలో ఎక్కువ శాతం మంది చిన్నపిల్లలు పోషకాహార లోపంతో పుడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి న్యూట్రిషియల్ వాళ్ళకి ఇన్బ్యాలెన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే చిన్నపిల్లలు అనే వాళ్ళకి సరైనటువంటి పోషకాలు లేకుండా పుట్టడం జరుగుతుందో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదంటే వాళ్ళ కుటుంబంలో కానివ్వండి లేదా సమాజంలో కానీ అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అలాంటి వాటిని పరిష్కరించుకోవడానికి కూడా ప్రొవైడింగ్ ది ఆపర్చునిటీస్ ఆఫ్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్, మరీ ముఖ్యంగా చిన్నపిల్లల యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం అనేది కొన్ని కార్యక్రమాలు చేపట్టాలని 42nd Amendment Act ద్వారా డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా చెప్పడం జరిగింది. అండ్ ప్రమోషన్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అండ్ లీగల్ ఎయిడ్ టు ది పూర్. ఇందాక మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అంటే ఎక్కడైతే పేదవాళ్ళు ఉంటారో లేదంటే ఎక్కడైతే ఆర్థికంగా వెనకబడి ఉంటారో ఎక్కడైతే నిరక్షరాస్యులు ఉంటారో చదువులేని వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా లీగల్ ఎయిడ్ అనేది ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేది ఇవ్వాలి. అంటే వాళ్ళకి కనీసమైనటువంటి న్యాయపరంగా కూడా వాళ్ళకి సహాయం కల్పించాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత ఎవరైతే కొంతమంది ఉమెన్స్ కానివ్వండి షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు కానివ్వండి ఎవరైతే ఆర్థికంగా వెనకబడి ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా తమను తాము వాళ్ళ యొక్క నష్టం జరిగి న్యాయస్థానాలకు వెళ్ళిన తర్వాత తాము ఆర్థికంగా ఆ యొక్క న్యాయస్థానాలని విధించేటువంటి ఆ ఖర్చులు భరించలేని వాళ్ళు ఉంటారో వీళ్ళందరూ కూడా ఫ్రీ లీగల్ ఎయిడ్ అనేటువంటిది కూడా కల్పించడం జరిగింది. ఎమికస్ క్యూరీ అంటారు దీన్ని ఏమంటారంటే ఎమికస్ క్యూరీ అంటారు. సో ప్రమోషన్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ టు ది లీగల్ ఎయిడ్ టు ది పూర్. ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి న్యాయాన్ని కల్పించడానికి కూడా అవకాశాన్ని కల్పించాలని ఆర్టికల్ 42 Amendment Act ద్వారా చెప్పడం జరిగింది. అండ్ సెక్యూరింగ్ పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్. కొన్ని పరిశ్రమల్లో నిర్వహణ చేసేటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో లేదంటే కొన్ని ప్రమాదకరంగా పనిచేసేటువంటి ఇండస్ట్రీస్లో పనిచేసేటువంటి కార్మికులు ఉంటారు, మిషనరీస్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి లేదంటే వాళ్ళ యొక్క శారీరకంగా శ్రామికంగా కష్టపడేటువంటి ఎవరైతే కార్మికులు ఉంటారో వాళ్ళ యొక్క భద్రతను కూడా దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అనేది కొన్ని రకాలైనటువంటి చట్టాలు లేదంటే వాళ్ళ యొక్క సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పడం జరిగింది. అండ్ ప్రొటెక్టింగ్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ది ఫారెస్ట్ అండ్ ది వైల్డ్ యానిమల్స్. అంటే ఈ పర్యావరణ చట్టాలు అనే వాటిని దృష్టిలో పెట్టుకొని లేదా అటవీ చట్టాలు లేదంటే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ వైల్డ్ యానిమల్స్ ఏవైతే ఉంటాయో ఈ క్రూరమైనటువంటి జంతువులు లేదంటే వన్యప్రాణులు అనే వాటిని కాపాడుకోవడం లేదంటే టు ప్రొటెక్ట్ ది ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ది న్యాచురల్ రిసోర్సెస్ అంటారు.
న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజంగా ఉండేటువంటి వనరులు ఏవైతే ఉంటాయో వాటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఆర్టికల్ 42nd అమెండ్మెంట్ ఆఫ్ ది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో చెప్పడం జరిగింది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ని తెలుగులో ప్రాథమిక విధులు అంటారు. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేటువంటివి అండర్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51A డీల్స్ అబౌట్. పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్స్ ఫ్రమ్ 51A డీల్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి 4వ భాగంలో 51A ప్రకారంగా ఈ ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని చెప్పడం జరిగింది. ఈ యూనివర్సల్ ఈ రైట్స్ అనే వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ సోవియట్ సోషలిస్టిక్ రష్యా నుంచి యుఎస్ఎస్ఆర్, ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్టిక్ సోవియట్ రష్యా నుంచి ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని మనం సేకరించడం జరిగింది. ఎట్ ది బిగినింగ్ ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ మన భారత రాజ్యాంగంలో ఈ ప్రాథమిక హక్కులు అనే వాటిని పొందుపరచలేదని చెప్పాలి. అండ్ ది 42nd అమెండ్మెంట్ యాక్ట్ 42వ రాజ్యాంగ సవరణ యాక్ట్ ద్వారా ఈ 1976లో ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని కూడా ఈ మన భారత రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. ఎగ్జాంపుల్ ఏంటంటే టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగానికి ప్రతి ఒక్క పౌరుడు కూడా విధేయత చూపించాలి. అండ్ టు రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్ మన దేశ జాతీయ పతాకాన్ని గౌరవించాలి. అలాగే జాతీయ గీతాన్ని గౌరవించాలి. టు రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ గీతాన్ని కానివ్వండి, జాతీయ పతాకాన్ని కానీ ఇవన్నీ కూడా అంటే వాటిని గౌరవించాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా భారతదేశ పౌరులకు ఉండాలని ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్లో చెప్పడం జరిగింది. అలాగే టు చెరిష్ అండ్ ఫాలో ది నోబుల్ ఐడియల్స్ విచ్ ఇన్స్పైర్డ్ అవుట్ ది నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఏదైతే మన భారతదేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు ఉంటారో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో ఖచ్చితంగా భారతదేశ పౌరులందరూ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని మన దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళందరూ ప్రయత్నం చేయటం ప్రతి ఒక్క భారతీయుడి యొక్క విధి అని చెప్పడం జరిగింది. అలాగే టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా, భారతదేశ భద్రతను కానివ్వండి, భారతదేశ సార్వభౌమాధికారాన్ని కానివ్వండి, ఐక్యతను కానివ్వండి, ఇవన్నిటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన భారతదేశంలో నివసించేటువంటి పౌరుల యొక్క విధి అని చెప్పడం జరిగింది. అండ్ టు డిఫెండ్ అవర్ కంట్రీ, మన భారతదేశాన్ని మనం రక్షించుకోగలగాలి, దేశానికి విధేయత చూపించాలి. ఇట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫండమెంటల్ డ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ సిటిజన్స్. సో ఈ భారతదేశంలో ఉండేటువంటి పౌరులందరి యొక్క విధి ఏంటంటే మన దేశానికి విధేయత చూపించాలి. దేశ రక్షణ కోసం లేదా దేశం యొక్క అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడాల్సినటువంటి అవసరం అందరికీ ఉండిందని చెప్పడం జరిగింది. టు ప్రమోట్ ది హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సౌభ్రాతృత్వంతో, వాళ్ళందరూ కూడా సోదరభావంతో, ది ఫీలింగ్ మనం అనేటువంటి వీఆర్ ఆల్ ఇండియన్స్, మేమందరం భారతీయులం అనేటువంటి భావాన్ని కలిగి ఉండేలాగా తమ యొక్క విధులు ఉండాలి. అలాగే టు రెస్పెక్ట్ ది ఎల్డర్స్, పెద్దవాళ్ళని గౌరవించడం, టు రెస్పెక్ట్ ది పేరెంట్స్, మన తల్లిదండ్రులను గౌరవించడం, ఇవన్నీ కూడా భారతదేశంలో నివసించి ఉండేటువంటి పౌరులందరి యొక్క ప్రాథమిక విధులుగా మనం చెప్పుకోవచ్చు. అండ్ టు ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కల్చర్, మన భారతదేశం యొక్క వారసత్వ సంపద ఏదైతే ఉంటుందో వాటిని మనం కాపాడుకోవాల్సినటువంటి విధి కూడా తప్పనిసరిగా భారతదేశ పౌరులు అనే వాళ్ళకి ఉంటుంది. సో టు ప్రొటెక్ట్ ది ప్రాపర్టీ ఆఫ్ గవర్నమెంట్ ప్రాపర్టీ, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది న్యాచురల్ ఎన్విరాన్మెంట్ లైక్ లేక్స్, రివర్స్ ఎక్సెట్రా. అంటే సహజ వనరుల ద్వారా మనకి ఏదైతే ఉంటాయో, సహజ వనరులు ఏవైతే ఉంటాయో కొన్ని రకాలైనటువంటి సరస్సులు కానివ్వండి, చెరువులు కానివ్వండి, నదులు కానివ్వండి, లేదంటే పర్యావరణానికి సంబంధించినంత వరకు సహజ వాతావరణంగా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి వాటిని కూడా మనం కాపాడుకోవచ్చు. అండ్ టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ అండ్ ది స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ, అంటే శాస్త్రీయ కోణంలో కూడా మనందరం అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ది సేఫ్ గార్డ్ ఆఫ్ ది పబ్లిక్ ప్రాపర్టీస్, ప్రభుత్వ ఆస్తులు అనే వాటిని మనం కాపాడుకోవాలి. అండ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ది ఆల్ స్పేర్స్ ఆఫ్ ఇండివిజువల్స్ అండ్ కలెక్టివ్
యాక్టివిటీ. అంటే ఏంటంటే వాళ్ళందరూ కూడా సమిష్టిగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాల్సిన అన్ని రంగాల్లో కూడా అభివృద్ధికి మనందరం కూడా దేశానికి అలాగే సమాజానికి అభివృద్ధి చెందేలాగా మనందరం కూడా పాటుపడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పడం జరిగింది. సో ఈరోజు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ గురించి చెప్పుకున్నాం. ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అనేటువంటిది బారోడ్ ఫ్రమ్ ఐర్లాండ్ కాన్స్టిట్యూషన్ అని చెప్పుకున్నాం. ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. ఆర్టికల్స్ ఫ్రమ్ పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ ఫ్రమ్ 36 to 51. ఈ 4వ భాగంలో 36 నుంచి 51 వరకు గల చెప్పినటువంటి ఆదేశిక సూత్రాలు అనే వాటిని 3 రకాలుగా విడగొట్టుకున్నాం. 1 సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్, 2 గాంధీయన్ ప్రిన్సిపల్స్, 3 లిబరలిస్టిక్ ప్రిన్సిపల్స్ అని చెప్పుకున్నాం. ఈ సామ్యవాద నియమాలు అలాగే గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలని 3 రకాలుగా చెప్పుకోవడం జరిగింది. సో దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ నాట్ జస్టిఫికేబుల్. ఈ ఆదేశిక సూత్రాలు అనే వాటిని మనం న్యాయస్థానాల ద్వారా మనం సాధించుకోలేము అని చెప్పొచ్చు. అలాగే దీస్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్ వెల్ఫేర్ ఓరియంటెడ్, అంటే సంక్షేమ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే ఏర్పాటు చేసుకున్నటువంటి వాటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. సో ఈ ఒకసారి బ్రీఫ్గా చెప్పుకుందాం. సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 38 డీల్స్ అబౌట్ ది సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ఈక్వాలిటీ అండ్ జస్టిస్, అంటే సామాజిక ఆర్థిక పరమైనటువంటి న్యాయాన్ని పెంపొందించాలి ప్రజలందరికీ అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 39 డీల్స్ అబౌట్ ది అడ్వకేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ డీసెంట్రలైజేషన్ ఆఫ్ నేషనల్ వెల్త్, అంటే వీళ్ళకి కావాల్సినటువంటి జీవన ప్రమాణాలను పెంపొందించుకోవటం లేదా జాతీయ సంపదను వికేంద్రీకరించుకోవటం. అండ్ ది ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఫర్ బోత్ మెన్ అండ్ ఉమెన్, స్త్రీ పురుషులిద్దరికి సమానమైనటువంటి వేతనాలు కల్పించాలి. సో వర్కర్స్ యొక్క హెల్త్ అండ్ స్ట్రెంగ్త్ అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అలాగే ప్రొటెక్టింగ్ ది చైల్డ్ అండ్ యూత్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, ఈ చిన్నపిల్లలు యువకులు అనేవాళ్ళు ఎక్కువ శాతం ఎక్స్ప్లాయిటేషన్ దోపిడీకి గురి కాకుండా కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆర్టికల్ 39లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 41 డీల్స్ అబౌట్ ది రైట్ టు వర్క్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పబ్లిక్ అసిస్టెన్స్ ఇన్ టైమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ అండ్ ఓల్డ్ ఏజ్, సిక్ అండ్ డిజేబుల్డ్. ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో, ఎవరైతే వికలాంగులు ఉంటారో, ఎవరైతే ముసలి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా ప్రభుత్వం అనేది వాళ్ళు సహాయం చేయాల్సినటువంటి భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉందని ఆర్టికల్ 41 చెప్తుంటే, ఆర్టికల్ 42 సెక్యూరింగ్ ది హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ మెటర్నిటీ రిలీఫ్ ఫర్ ఉమెన్, స్త్రీ పురుషులందరికీ స్త్రీలు అనే వాళ్ళకి పురుషులు అనే వాళ్ళకి సమాన వేతనాలు ఎలాగైతే ఇస్తున్నామో అలా కాకుండా ఆర్టికల్ 42 ప్రకారంగా స్త్రీలకు మాత్రమే ప్రత్యేకంగా కొన్ని రకాలైనటువంటి సెలవులు, మరి ముఖ్యంగా ప్రసూతి సెలవులు అనే వాటిని కల్పించాలని 42లో చెప్పడం జరిగింది. ఆర్టికల్ 43 స్టేట్స్ దట్ ఆల్ వర్కర్స్ ఆఫ్ డీసెంట్ స్టాండర్డ్ లివింగ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లీజర్ సోషల్ అండ్ కల్చరల్ ఆపర్చునిటీస్ అన్న, అంటే వాళ్ళకి కావాల్సినటువంటి విశ్రాంతి కానివ్వండి, లేదంటే వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు అనే వాటిని ప్రభుత్వం కల్పించాలి, ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పుకున్నాం. ఆర్టికల్ 47 డీల్స్ అబౌట్ ది ఇన్సిస్ట్ ఆఫ్ న్యూట్రిషన్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పీపుల్ టు ఇంప్రూవ్ ది పబ్లిక్ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి కావాల్సినటువంటి ఆరోగ్య భద్రత కావాల్సినటువంటి నిర్ణయాలు కూడా ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పుకున్నాం. ఇదంతా సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. అలా కాకుండా గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఆర్టికల్ 40 డీల్స్ అబౌట్ ది విలేజ్ పంచాయత్ మస్ట్ బి ఎస్టాబ్లిష్ ఇన్ రూరల్ ఏరియాస్, ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ గ్రామ పంచాయతీలు అనే వాటిని మెరుగుపరచడం కానివ్వండి, అలాగే కాటేజ్ ఇండస్ట్రీస్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కాటేజ్ ఇండస్ట్రీస్ కుటీర పరిశ్రమలు అనే వాటిని పెంపొందించడం ఆర్టికల్ 43 ప్రకారంగా. అలాగే అకార్డింగ్ టు ఆర్టికల్ 46 మినిమం బేసిక్ ఎడ్యుకేషన్ షుడ్ బి డెవలప్ అమాంగ్ ది వీకర్ సెక్షన్స్ ఆఫ్ ది పీపుల్, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో, ఈ ట్రైబల్స్ ఉంటారో, వీళ్ళందరినీ కూడా ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండాలని గాంధీయన్ ప్రిన్సిపల్స్లో చెప్పడం జరిగింది. అండ్ ది ఆర్టికల్ 47 డీల్స్ విత్ ది ప్రొహిబిషన్ ఆఫ్ ఇంటాక్సికేటింగ్ డ్రగ్స్ అండ్ డ్రింక్స్, ఏదైతే మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు అనే వాటి ద్వారా ఎవరైతే చిన్నపిల్లలు
యువకులు అనేవాళ్ళు యూత్ ఎగెనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్, వాళ్ళు దోపిడీకి గురవ్వకుండా చూడాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని ఆర్టికల్ 47లో చెప్పడం జరిగింది. అలాగే ఆర్టికల్ 48 డీల్స్ విత్ ది యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్ బై ది మోడర్న్ మెథడ్స్. అంటే ఆధునిక శాస్త్రీయ సాంకేతిక పద్ధతులను అవలంబించేసి వాళ్ళ యొక్క మత్స్యపరమైనటువంటి లేదా పశుపోషణ అనే వాటికి ఎక్కువ ప్రోత్సాహ కార్యక్రమాలు కల్పించాలని కూడా చెప్పడం జరిగింది. అండ్ ఆర్టికల్ 48A స్టేట్ టు మస్ట్ ప్రొటెక్ట్ ది ఇంప్రూవ్ ది ఎన్విరాన్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ అండ్ లేక్స్, రివర్స్ ఎక్సెట్రా. అంటే ఇక్కడ ఎక్కడైతే వన్యప్రాణులు లేదా ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంటల్ లాస్, ఈ పర్యావరణ చట్టాలు అనే వాటిని, పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండాలి అని ఆర్టికల్ 48Aలో. అలాగే ఆర్టికల్ 49 డీల్స్ అబౌట్ ది ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్. అలాగే భారతదేశంలో ఉన్నటువంటి చారిత్రక కట్టడాలైనటువంటి హిస్టారికల్ ప్లేసెస్, తాజ్మహల్, చార్మినార్, అలాగే ఇంకా రెడ్ ఫోర్ట్, ఇలాగ అనేక రకాలైనటువంటి చారిత్రక కట్టడాలు కానీ, వస్తువులను కానీ మనం వాటిలన్నింటినీ ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉండాలని ఆర్టికల్ 49లో మనం చెప్పుకున్నాం. అలాగే లిబరల్ ప్రిన్సిపల్స్ డీల్స్ విత్ ది ఆర్టికల్ 44 డైరెక్ట్స్ ది సెక్యూర్ టు సిటిజన్స్ యూనిఫామ్ సివిల్ కోడ్. భారతదేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా ఉమ్మడి పౌరస్మృతి అనేది ఉండాలి, ఒకే రకమైనటువంటి పౌరస్మృతి ఉండాలి. అండ్ ఇట్ ప్రిస్క్రైబ్స్ దట్ ది స్టేట్ షెల్. ఆర్టికల్ 45 డీల్స్ అబౌట్ ది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ది 14 years ఆఫ్ ఏజ్. ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో 14 years ఏజ్ ఆఫ్ బిలో, వాళ్ళందరూ కూడా చైల్డ్ లేబర్ అనే దాన్ని పక్కన పెట్టేసి వాళ్ళని ప్రొహిబిట్ చేసేసి ఈ బాల కార్మికులు అనే వాళ్ళని, ఈ చిన్నపిల్లలు అనేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బాల కార్మిక వ్యవస్థను రద్దు చేసేసి వాళ్ళకు కూడా కంపల్సరీ ఫ్రీ అంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేదాన్ని కంపల్సరీ ఇవ్వాలి, నిర్బంధ విద్య, ఉచిత విద్య అనేదాన్ని కల్పించాలి అని చెప్పుకున్నాం. ఆర్టికల్ 50 డీల్స్ అబౌట్ ది స్టేట్ షల్ టేక్ స్టెప్స్ టు సపరేట్ జ్యుడిషియరీ ఫ్రమ్ ది ఎగ్జిక్యూటివ్ ఫర్ పబ్లిక్ సర్వీసెస్ ఆఫ్ ది స్టేట్. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాల్లో ఈ కేంద్ర న్యాయశాఖ విషయాల్లో ఈ శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ అనేవాళ్ళు జోక్యం చేసుకోకూడదు అని ఆర్టికల్ 50 డైరెక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ప్రిన్సిపల్స్, అంతర్జాతీయ విధానాలు, నియమాలు. ఇట్ ప్రమోట్ ది ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించాలి. అలాగే మెయింటైన్ జస్ట్ హానరబుల్ రిలేషన్ బిట్వీన్ ది నైబర్ స్టేట్స్ ఫ్రమ్ ఇండియా. భారతదేశానికి పొరుగు దేశాలైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల్లో గౌరవప్రదమైనటువంటి లేదంటే వాళ్ళతో మంచి సత్సంబంధాలను కలిగి చేయడం, ఇలాంటివన్నీ కూడా అదనంగా చేర్చినటువంటి అంతర్జాతీయ విధానాల్లో చెప్పడం జరిగింది. అండ్ ది రెస్పెక్టింగ్ ది ఇంటర్నేషనల్ లాస్ అండ్ ట్రీటీ ఆబ్లిగేషన్స్. అయితే ఏదైతే ఈ అంతర్జాతీయ ఒప్పందాలు ఉంటాయో, ఒడంబడికలు ఉంటాయో వాటిని గౌరవించి వాటిని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి బాధ్యత కూడా ఉండాలి. అండ్ ఎంకరేజ్ సెటిల్మెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డిస్ప్యూట్స్ బై ఆర్బిట్రేషన్ ఇన్ పీస్ఫుల్ మేనర్. అంటే శాంతియుతమైనటువంటి ధోరణిలో వాళ్ళకి ఇంటర్నేషనల్ ఈ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో, ఈ అంతర్జాతీయ వివాదాలు అనే వాటిని శాంతియుతంగా పరిష్కార మార్గంలో వాళ్ళు మధ్యవర్తిత్వం ద్వారా కూడా సమస్యలను పరిష్కరించుకోవాలని ఆర్టికల్ 51లో మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. In 1976, the 42nd Amendment Act added other principles. It providing opportunities of health development of children. అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో, పోషకాహార లోపంతో ఉన్నటువంటి చిన్నపిల్లలు ఉంటారో వాళ్ళందరి యొక్క ఆరోగ్యాన్ని అభివృద్ధి కోసం సహకరించాలి ప్రభుత్వం అనేది. అట్లాగే టు ప్రమోషన్ ఆఫ్ ఈక్వల్ జస్టిస్ అండ్ లీగల్ ఎయిడ్ టు ది పూర్. పేదవాళ్ళకి కనీసమైనటువంటి సమానమైనటువంటి న్యాయాన్ని కల్పించాలి, అలాగే న్యాయ సహాయాన్ని కూడా కల్పించాలని ఆర్టికల్ 42లో చెప్పుకున్నాం. అండ్ సెక్యూరింగ్ ది పార్టిసిపేషన్ ఆఫ్ వర్కర్స్ ఇన్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్. ఏదైతే ప్రమాదకరమైనటువంటి గనుల్లో కానివ్వండి, మైన్స్లో కానివ్వండి, హజార్డస్ ఫ్యాక్టరీస్లో కానివ్వండి, ఎక్కడైతే వాళ్ళు సమస్యలు ఎక్కువగా రిస్క్ తీసుకునేటువంటి జాబ్స్ ఉంటాయో, పనులు ఉంటాయో వాళ్ళకు కూడా ఎక్కువ ఆరోగ్యపరమైనటువంటి భద్రతను కూడా ఈ ప్రభుత్వం కల్పించాలని 42nd Amendment Act ద్వారా చెప్పడం జరిగింది. అండ్ ది ప్రొటెక్ట్ ది ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ యానిమల్స్. ఈ వన్యప్రాణులు కానివ్వండి, వన్య జంతువులు కానివ్వండి, లేదంటే అడవులు కానివ్వండి, పర్యావరణాన్ని కాపాడుకోవడానికి టు ప్రొటెక్ట్ ది న్యాచురల్ రిసోర్సెస్. ఈ న్యాచురల్ రిసోర్సెస్ని మనం కూడా కాపాడుకోవాలని 42nd Amendment Act ద్వారా చెప్పుకున్నాం. ఫండమెంటల్ డ్యూటీస్. These fundamental duties are borrowed from
పార్ట్ రష్యన్ కాన్స్టిట్యూషన్, రష్యా రాజ్యాంగం నుంచి సేకరించడం జరిగింది. పార్ట్ 4 ఆఫ్ అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 51A డీల్స్ అబౌట్ ఫండమెంటల్ డ్యూటీస్. ఈ ఆర్టికల్ 51A పార్ట్ 4 డీల్స్ అబౌట్ ది రష్యా. ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి మన భారత రాజ్యాంగాన్ని రచించిన కొత్తలో చేర్చలేదు. ఇవి 42nd అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1976లో ఈ 1976లో ఒక 42nd అమెండ్మెంట్ యాక్ట్ చేయడం జరిగింది. ఈ 42వ రాజ్యాంగ సవరణ చేయడం ద్వారా ఈ 1976వ సంవత్సరంలో ఈ ఫండమెంటల్ రైట్స్ అనే వాటిని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చేర్చడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ 11 రకాలైనటువంటి ప్రాథమిక విధులు అనేవి ఇవ్వడం జరిగింది. అంటే ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే వాటిని ఈ న్యాయస్థానాల ద్వారా మనం రక్షించుకోవడానికి వీలు లేదు. టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, అలాగే టు రెస్పెక్ట్ ది నేషనల్ ఫ్లాగ్ అండ్ టు రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్. అంటే ప్రజలు, భారతదేశంలో నివసించుండేటువంటి ప్రజలందరూ కూడా తప్పనిసరిగా మన జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని అలాగే గౌరవించాలి. అట్లాగే టు అబైడ్ బై ది కాన్స్టిట్యూషన్, రాజ్యాంగానికి అందరూ విధేయ చూపించాలి. ఇట్లాంటివన్నీ కూడా మనం 11 రకాలైనటువంటి ప్రాథమిక విధులు ప్రస్తుతం ఉన్నాయని చెప్పుకోవచ్చు. టు చెరిష్ అండ్ ఫాలో ది నోబుల్ ఐడియాస్ విచ్ ఇన్స్పైర్డ్ అవుట్ ఆఫ్ ది నేషనల్ ఫ్రీడమ్ ఫర్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఎవరైతే మన భారతదేశంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమరయోధులు ఉంటారో, గొప్ప వ్యక్తులు ఉంటారో, వాళ్ళ యొక్క ఆదర్శంగా తీసుకుని వాళ్ళ యొక్క అడుగుజాడలో నడవాల్సినటువంటి బాధ్యత భారతదేశ పౌరులందరి యొక్క తప్పనిసరి విధని చెప్పుకున్నాం. అండ్ టు ప్రొటెక్ట్ ది సావర్నిటీ, యూనిటీ, ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను, భద్రతను కూడా కాపాడే విధంగా కూడా మనం వ్యవహరించాలి. అలాగే టు డిఫెండ్ ది కంట్రీ, దేశానికి విధేయత చూపించాలి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి యొక్క విధిగా మనం చెప్పుకోవచ్చు. అండ్ టు ప్రమోట్ హార్మోనీ అండ్ స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ అమాంగెస్ట్ ఆల్ ది పీపుల్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ యొక్క ఉమ్మడి పౌరస్మృతి లేదా సోదర భావాన్ని, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలాగా వాళ్ళు చక్కగా వాళ్ళు ఇతర వ్యక్తులకి లేదా ఇతర దేశాల వాళ్ళకి ఆదర్శంగా ఉండేలా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. ఇది కూడా భారతదేశంలో ఉన్నటువంటి ప్రాథమిక విధుల్లో ఒక విధి. అండ్ టు ప్రిజర్వ్ ది రిచ్ హెరిటేజ్ ఆఫ్ అవర్ కల్చర్. మన యొక్క సంస్కృతి సంప్రదాయాలని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా భారతదేశంలో నివసించి ఉండేటువంటి ప్రజలందరి యొక్క మన తప్పనిసరి విధిగా మనం చెప్పుకున్నాం. టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ ది నేషనల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది లేక్స్ అండ్ రివర్స్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సహజంగా ఉన్నటువంటి ఏదైతే ఈ రివర్స్, లేక్స్ ఉంటాయో, ఈ ఏదైతే నదులు కానివ్వండి, కాలువలు, చెరువులు లేదా వన్యప్రాణులు ఏవైతే నదీ జలాలు ఉంటాయో వాటిని మనం కలుషితం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరికీ ఉంటుంది. ఇది కూడా తప్పనిసరి విధిగా ఉంటుంది. అలాగే టు డెవలప్ ది సైంటిఫిక్ టెంపర్ అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కూడా మనం ముందుగా వాళ్ళ యొక్క అడుగుజాడలో ఉండాలి. అండ్ టు సేఫ్ గార్డ్ ది పబ్లిక్ ప్రాపర్టీ. ప్రభుత్వ ఆస్తుల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వలో ఉన్నటువంటి ప్రజలకు కానివ్వండి, అట్లాగే ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులకు కూడా, అలా అధికారులు కూడా ఉండాల్సినటువంటి బాధ్యత తప్పనిసరి విధిగా చెప్పడం జరిగింది. టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ ఇండివిజువల్ అండ్ కలెక్టివ్ యాక్టివిటీ. సో వీళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ యొక్క ప్రాథమిక విధుల్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇది ఫండమెంటల్ డ్యూటీస్. ఈరోజు మనం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అలాగే ఫండమెంటల్ డ్యూటీస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్పుకుందాం.